చాలా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. మనం ఎక్కడైతే ఉంటామో మన ఇంటి పక్కనే మన ఇంటి దగ్గరగా ఒక స్కూల్ ఉంటుంది, ఒక కాలేజీ ఉంటుంది, చాలా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడో ఉండే స్కూల్కి పంపిస్తారు. చాలా దూరంలో 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు ఉన్నా సరే అక్కడికి వెళ్ళాల్సింది, రోజు గంట సేపు ప్రయాణం చేసైనా సరే ఏముంది, స్కూల్ బస్సు ఉంది, దానిలో పిల్లల్ని పంపిస్తారు. అలాగే మనం ఉండే ఊళ్ళోనే ఒక యూనివర్సిటీ ఉంది, కానీ అక్కడ కాదు, ఎక్కడో ఫారెన్లో ఎక్కడో పెద్ద యూనివర్సిటీ ఉంది, అక్కడికే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని అక్కడికి పంపిస్తారు. ఎందుకు అక్కడికి పంపిస్తున్నారు? మన ఇంటి పక్కన ఉండే స్కూల్కో అథవా ఇంట్లో ఊళ్ళో ఉండే యూనివర్సిటీకో ఎక్కడికో పంపించకుండా ఎక్కడో ఫారెన్లో ఉండే ఫలానా యూనివర్సిటీకే వెళ్ళాలి మా పిల్లలు, అక్కడే చదువుకోవాలి, అక్కడే వాడికి సీట్ రావాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇక్కడ చదివిస్తే కొంత ఖర్చు, కానీ అక్కడ చదివిస్తే చాలా ఖర్చు. ఇక్కడ చదివిస్తే మన ముందే ఉంటారు పిల్లలు, మన కంటి ముందే ఉంటారు పిల్లలు, హాయిగా వెళ్ళొస్తూ ఉంటారు. కానీ అక్కడికైతే మనం అక్కడికి పంపించాలి, మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయాలి, ఉండడానికి ఏర్పాటు చేయాలి. అది కొత్త దేశం, ఇప్పటివరకు వెళ్ళింది లేదు, కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త జనాలు, అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఖర్చు కూడా చాలా చాలా ఉంది. అలాగే మన పిల్లల్ని చాలా సంవత్సరాల పాటు అక్కడికి పంపించాలి. ఇదంతా ఎందుకు చేయాలి? అలాగే ఖర్చు కూడా చాలా, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సంపాదనకు తగినంత ఖర్చు కాదు, అది చాలా ఎక్కువ, మన సామర్థ్యాన్ని మించినటువంటి ఖర్చు అది. అయినా కూడా అందరూ ఏం చేస్తున్నారు, ఈ కష్టాలన్నింటినీ కూడా సహించుకొని పిల్లల్ని ఏదో ఒక రకంగా అక్కడికి దానికి కావాల్సిన డబ్బుల్ని, సమయాన్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని పిల్లల్ని వాళ్ళ వరకు 4 రోజులు కూడా వదిలింది లేదు, వాళ్ళని వదిలి ఉండిందే లేదు. కానీ ఇప్పుడు 4 ఏళ్ల పాటు అక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఇన్ని కష్టాలని మనం ఎందుకు సహించుకుంటూ ఈ కష్టాలన్నింటినీ కూడా మనం అంగీకరించి పిల్లల్ని అంత దూరం పంపిస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? ఇక్కడే చదివిస్తే సుఖంగా ఉంటుంది కదా, ఎందుకు అక్కడికి పంపిస్తున్నాం అని అంటే, ఇప్పుడు కష్టాలున్నా కూడా దీని ద్వారా తర్వాత కాలంలో మనకు వచ్చేది అంటే, అక్కడికి వెళ్ళి చదువుకుంటే గనక చాలా గొప్పవాడవుతాడు, అక్కడ మంచి విద్య, మంచి ఉత్కృష్టమైనటువంటి విద్య అక్కడ లభిస్తుంది. కాబట్టి ఈ కష్టాలన్నిటినీ కూడా ఒప్పుకొని అంగీకరించి అక్కడ లభించేటటువంటి ఉత్తమమైన విద్యని దృష్టిలో పెట్టుకొని, ఆ తర్వాత పిల్లలకి లభించేటటువంటి ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ కష్టాలన్నింటినీ కూడా సహించడానికి మనం సిద్ధమవుతూ ఉన్నాం, తల్లిదండ్రులు సిద్ధమవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఉండేది స్కూలే, మా ఇంటి పక్కన ఉండేది కూడా స్కూలే, అక్కడ ఉండేది కూడా యూనివర్సిటీనే, ఇక్కడ ఉండేది కూడా యూనివర్సిటీనే, పేరంతా ఒకటే. ఆ యూనివర్సిటీ అనేటటువంటి పేరులో ఏ విధమైనటువంటి తేడా లేదు. కానీ అక్కడికే పంపించాలి అని ఎందుకు పంపిస్తున్నాము అనంటే, అది అక్కడ ఉత్కృష్టమైనటువంటి అసలైనటువంటి విద్య అక్కడ లభిస్తోంది కాబట్టి అంత దూరం పంపిస్తూ ఉన్నాం.